సార్ మీరు అన్నట్టుగా ఇందాక ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ గురించి చెప్పడమో లేకపోతే ఇంట్లో లేని ప్రేమని వాళ్ళు చూపిస్తున్నారు. ఓకే, ఇద్దరు ముగ్గురు చూపించినా కూడా వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతున్నారంట? వయసుకు మించి కొన్ని వాటికి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇంతకు ముందు రోజుల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే ట్రెండే లేదు. ఇప్పుడు మీరు ఏ స్కూల్కి వెళ్ళినా 7th క్లాస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి పక్కన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏమి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, తనకు బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పంటే ఎక్కడ ఈ గ్రూప్ లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరో ఫ్రెండ్ గా అని చెప్పి ఇడియట్ అయినా ఏ వర్స్ట్ ఫెల్ అయినా ఎవడో ఒకరిని పెట్టుకొని నేను చూపించుకోవాలి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే ట్రెండ్ లో ఇప్పుడు ఉన్నాం తల్లి. ఇది నేను చెప్పేదేమి ఏదో నేను గ్రహాంతరవాసిగా వచ్చి చెప్పట్లా, ఇది రియల్ గా జరిగే ఇన్సిడెంట్. ప్రతి ఒక్కరిని మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు, మేము ఇదే రీసెర్చ్ చేస్తున్నప్పుడు బీటెక్ చదివే అబ్బాయి గాని అమ్మాయి గాని, ఇది ఒకరిని నేను ఒక జెండర్ తో చెప్పట్లేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా నాకు బాయ్ ఫ్రెండ్ లేకపోయినా నా పీర్ గ్రూప్ నన్ను యాక్సెప్ట్ చేయడం ఒక విషయానికి వాళ్ళు కేవలం తగిలించుకోవాలని ఎవడో తగిలించుకుంటాడు. కరెక్ట్ గా నా మైండ్ సెట్ సెక్ అవ్వట్లేదంటే ఇంకొక అమ్మాయి అలా ఇప్పుడు వెళ్తున్నారు తప్ప రియల్ గా చేసేవాళ్ళు దే ఆర్ రియల్లీ హ్యాపీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. షో కేస్ కోసం షో ఆఫ్ కోసం చేసే వాళ్ళు మాత్రమే దీంట్లో ఉన్నారు. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.